1941 హుగ్లీ నదీ తీరం, కోల్కతా నగరం. అక్కడి చౌరంఘీ లేన్లో నడుస్తున్న ఓ యువకుడిని పైన ప్రచండ భానుడు, లోన ఆకలి మంటలు. అయినా ఆ యువకుడు ముందుకే సాగిపోతున్నాడు. ఏదో కర్తవ్యంతో, ఏవో శక్తులు నడిపించినట్లు మునుముందుకే అతని అడుగులు. విశాఖపట్టణంలో ఉన్న కుటుంబ స్థితిగతులు అతని కళ్ల ముందు దోబూచులాడుతున్నాయి. గతించిన తండ్రి, నిస్సహాయురాలైన తల్లి, ఆదుకునే దిక్కులేదు. పెద్ద కుటుంబం. తను అందిరాకపోతే పస్తులే శరణ్యం. చేతిలో ఎంఏ డిగ్రీ, జేబులో నిండుకున్న కాసులు, మనసంతా ఉద్యోగపు ఊసులు, కళ్ల నిండా కోటి ఆశలు. మిలిటరీ సర్వే విభాగంలో పిలుపుతో మౌఖిక పరీక్షకు హాజరయ్యాడు. ఆ పరీక్షలో అన్నింటా ప్రథముడిగా నిలిచాడు. కాని వయసు తక్కువైందన్న ఒకే ఒక్క చిన్న నిబంధన అతడి ఉత్సాహాన్ని నిలువున నీరుగార్చింది. నిరాశ నిస్పృహల్లో ఉన్న అతడికి అక్కడ పరిచయమైన మిత్రుడిచ్చిన సలహా తిరిగి ఆశలు రేపింది. ఫలితంగా ఆ యువకుడు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఏడాది చదువుకు దరఖాస్తు పడేశాడు. ఆ దరఖాస్తే అతని జీవితానికి గెలుపయింది. ఈ దేశాభివృద్ధికి మేలుమలుపయింది. ఆ మహనీయుడు మరెవరో కాదు, అంకెలే కలిమిగా చెలిమి చేసినవాడు, గణాంక శాస్త్రానికి ఓ రూపును, పరిశోధనలకు ఊపును ఇచ్చిన దార్శనికుడు. ప్రపంచ గణాంక చిత్రపటంలో భారత కీర్తి పతాక, తెలుగు తేజం సిఆర్ రావు, కల్యంపూడి రాధాకృష్ణారావు. చెన్నపట్నం సమీపాన చిన్న గ్రామం కల్యంపూడి. ఆ ఊరికి చెందిన సిడి నాయుడు ఓ పోలీసు అధికారి. ఆయన బళ్ళారి జిల్లా హడగళ్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఇంట కన్ను తెరిచిన 8వ సంతానమే సిఆర్ రావు. తండ్రి ఉద్యోగరీత్యా ఆ బిడ్డ విద్యాభ్యాసం గూడూరు, నూజివీడు, నందిగామలలో సాగింది. రావుకు బాల్యం నుంచే అంకెలంటే ఆరో ప్రాణం. 11 ఏళ్లకే అంకెగణిత చిక్కుముళ్లు విప్పేవాడు. అతడి ప్రతిభకు మెచ్చిన తండ్రి ప్రాబ్లమ్స్ ఫర్ లీలావతి అనే గణిత పుస్తకం బహుమతిగా ఇచ్చారు. మా ఫాదర్ ఏమో రామానుజం అటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మ్యాథమెటిక్స్లో బాగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ గురించి చెప్తూ ఉండేవారు. అదే కొన్నాళ్ళు అయిన తర్వాత లీలావతి గణితం అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో నుంచి మా ఫాదర్ ఏమో నువ్వు కూడా ఆ లెక్కలని చేయమని చెప్పేవారు. సో అట్లా వచ్చిందనమాట ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. తల్లి అహరహం మేల్కొని బిడ్డడిని చదివించేది. ఆమె శ్రమైక తత్వం, తండ్రి అధ్యయన గుణం అతడికి అలవడ్డాయి. తన బిడ్డ గణిత శాస్త్రంలో పీహెచ్డీ చేసి అధ్యాపకుడు కావాలన్నది తండ్రి సిడి నాయుడి అభిమతం. ఆయన కోరిక మేరకు సిఆర్ రావు విశాఖలోని ఏవియన్ కళాశాలలో 1935లో ఎంపీసీ గ్రూప్తో ఇంటర్లో చేరాడు. అక్కడ ఎంతో ప్రతిభ చూపాడు. ఫలితంగా నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ తన తండ్రి పేరిట ప్రవేశపెట్టిన చంద్రశేఖర్ అయ్యర్ స్కాలర్షిప్ సిఆర్ రావుకే దక్కింది. ఆ ఉపకార వేతనం ఆర్థికంగా ఆసరా ఇవ్వడమే కాకుండా అతనిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. 1937లో ఇంటర్ పూర్తి చేసిన సిఆర్ రావు 1940లో గణితంతో బిఏ ఆనర్స్ చేశాడు. అంతలో హఠాత్తుగా తండ్రి మరణం ఆయన్ని కోలుకోని దెబ్బతీసింది. అంత విషాదంలో కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తరువాత అక్కడే పరిశోధనకు గాను ఫెలోషిప్ కోసం సిఆర్ రావు తీవ్రంగా ప్రయత్నించారు. కొన్ని కారణాలు చూపిన వర్సిటీ ఆ దరఖాస్తును తోసిపుచ్చింది. తండ్రి గతించిన పిమ్మట అందుతున్న పింఛను నామమాత్రంగా ఉంది. కుటుంబ అవసరాలకు అది ఏ మూలకు చాలని పరిస్థితి. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి స్థిరపడమని తల్లి సూచన. కాని కుటుంబ భారంలో పాలు పంచుకోవాలని సిఆర్ రావు యోచన. అది రెండో ప్రపంచ యుద్ధ కాలం. పత్రికల్లో మిలిటరీ ఉద్యోగ ప్రకటనలే కనిపించేవి. అలా పత్రికల్లో వచ్చిన ఒకానొక ప్రకటన సిఆర్ రావు దృష్టిని ఆకర్షించింది. బతుకు బండి లాగడానికి నెయిల్ బండి ఎక్కి కోల్కతా చేరారు. మిలిటరీ సర్వేయర్ ఉద్యోగం కోసం వెడితే
అధికారులు అది చిన్నపిల్లలు చేసే ఉద్యోగం కాదని చెప్పి ఆయన వయస్సును చిన్నబుచ్చారు. 1941 ప్రొఫెసర్ పిసి మహలనోబిస్ పేరు దేశమంతా మార్మోగిన సంవత్సరం. భారత్లో గణాంక శాస్త్ర అభివృద్ధికి అతడు ఆద్యుడు, బాధ్యుడు. దేశ సత్వర ఆర్థికాభివృద్ధికి స్టాటిస్టిక్స్తోనే బాటలు వేయగలమని విశ్వసించిన స్వాప్నికుడు. కోల్కతా ప్రెసిడెన్సీ కళాశాలలో ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించాడు. అందులో పనిచేయటానికి గణితం చదివిన చురుకైన కుర్రాళ్ల కోసం వెదుకుతున్నాడు. ఏడాది శిక్షణా కోర్సుకు అంతకుముందే దరఖాస్తు చేసిన సిఆర్ రావు మహలనోబిస్ దృష్టిలో పడ్డారు. సిఆర్ రావు గణిత పాండిత్యానికి, అగణిత ప్రతిభకు మహలనోబిస్ ముగ్ధులయ్యారు. ఫలితంగా తన కలల క్షేత్రానికి ఆయన్ని కార్యశోధకుడిగా ఎంచుకున్నారు. స్టాటిస్టిక్స్ అంటే ఇప్పుడు డేటా కలెక్ట్ చేసిన తర్వాత అందులో ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో కనుక్కునే విధము స్టాటిస్టిక్స్ అంటారు. ఇప్పుడు తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది ఎలా ఉపయోగించాలో అది కూడా స్టాటిస్టిక్స్లోనే ఉంటుందన్నమాట. స్టాటిస్టిక్స్ హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడు స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలంటే దాని మెథడాలజీ డెవలప్ చేయాలంటే కొంచెం మ్యాథమెటిక్స్ కావాలి. తర్వాత డేటా వచ్చిన తర్వాత దాన్ని అనలైజ్ చేయాలంటే కంప్యూటర్స్ ఉపయోగించాలి. సో అందుకని ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఈ 3 సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అన్నీ కలిపి వాళ్ళు ఆఫ్రికా వెళ్ళి ఓల్డ్ స్కెలిటన్స్ తీసుకొని వచ్చారు. అది ఎలా అనలైజ్ చేయాలి, 800 years బ్యాక్ ఓల్డ్ స్కెలిటన్స్, అది వాళ్ళకు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అని కనుక్కోవాలని వాళ్ళు రీసెర్చ్ చేస్తారని తీసుకొచ్చారు ఆ బోన్స్ని. వాళ్ళకి ఎలా డేటా అనలైజ్ చేయాలో తెలియలేదు. మేము కలకత్తాలో మెథడ్ డెవలప్ చేసాం, అటువంటి మెథడ్స్. అందుకని నన్ను ఇన్వైట్ చేశారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు. అక్కడ పోయి 2 years జాబ్ తీసుకున్నారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో టు వర్క్ ఆన్ దిస్ ఓల్డ్ స్కెలిటన్స్ ఫ్రమ్ ఆఫ్రికా. సంఖ్యాశాస్త్ర పితామహుడు ఫిషర్ నేతృత్వంలోనే పరిశోధన సాగించే అదృష్టం ఆయనకు దక్కింది. ఆ అదృష్టం కూడా మహలనోబిస్ చదివిన కింగ్స్ కళాశాలలోనే. స్టాటిస్టికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ అనే అంశాన్ని రావు పరిశోధనకు ఎంచుకున్నారు. ఆయనకు పిహెచ్డి గైడ్గా వ్యవహరించడానికి ఫిషర్ ఓ మెలిక పెట్టాడు. జన్యుశాస్త్ర ప్రయోగశాలలో క్రోమోజోమ్స్ను గుర్తించే పనిలో ఆయనకి సాయపడాలి. అది షరతైన సిఆర్ రావుకి మ్యాథమెటికల్ జెనెటిక్స్పై అవగాహన పదునెక్కించడానికి దోహదపడింది. పగటివేళ మ్యూజియం, రాత్రి ఫిషర్ పరిశోధనాలయం. రావుకు క్షణం తీరికలేదు. పిహెచ్డి పూర్తయింది. 1948 తన 29వ ఏట సిఆర్ రావు కేంబ్రిడ్జ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ ఏడాదే ఈ గణాంక శాస్త్రవేత్త జీవితంలో ప్రియాంకం. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన బంధువుల అమ్మాయి భార్గవీరావు సిఆర్ రావు జీవితంలో ప్రవేశించారు. అదే ఏడాది ఓ గమ్మత్తు కూడా జరిగింది. మరో అవకాశం కోరి వరించింది. బ్యాంకాక్ ఐక్యరాజ్య సమితి అనుబంధ కార్యాలయంలో ఉన్నతోద్యోగానికి ఆహ్వానం వచ్చింది. అయినా సిఆర్ రావు ఆకర్షణలకు లొంగలేదు. స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లోనే కొనసాగాలన్న తన మనోభీష్టాన్ని మహలనోబిస్కు చెవినవేశారు. సిఆర్ రావుకు సూపరింటెండింగ్ స్టాటిస్టీషియన్గా పదోన్నతి కల్పించారు. మహలనోబిస్ ముక్కుసూటి తత్వమో, నిఖార్సైన వ్యక్తిత్వమో సీనియర్లంతా ఒక్కొక్కరుగా స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వదిలి విదేశాలకు వెళ్లిపోయారు. పరిశోధనా ఫలాలు చేతికందుతున్న వేళ వారి నిష్క్రమణ ఆయనను కృంగదీసింది. సరిగ్గా ఇలాంటి సమయంలో సిఆర్ రావు ఆ లోటును భర్తీ చేస్తూ మహలనోబిస్కు కుడి భుజంలా కొండంత అండగా నిలిచారు. 1949 జులైలో సిఆర్ రావు స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా నియామకం పొందారు. ఈ సమయంలోనే పరిశ్రమలలో క్వాలిటీ కంట్రోల్ స్టాటిస్టీషియన్స్కు డిమాండ్ పెరిగింది. అందువల్ల సిఆర్ రావు గణాంక పద్ధతుల్లో శిక్షణపై దృష్టిని కేంద్రీకరించారు. దేశమంతా పర్యటించి అనేక రాష్ట్రాలలో స్టాటిస్టికల్ బ్యూరోలను ఏర్పాటు చేశారు.
పరిశోధన, శిక్షణా సంస్థలుగా వాటిని రూపుదిద్దారు. ఆ సమయంలోనే ప్రధాని నెహ్రూ భారత గణాంక సంస్థ ప్రాధాన్యాన్ని సరిగ్గానే గుర్తించారు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పన బాధ్యతను మహలనోబిస్ సంస్థకు అప్పగించారు. ఆ గణాంక యజ్ఞంలో సిఆర్ రావు కీలక పాత్ర పోషించారు. ఇండస్ట్రీస్ని స్ట్రెస్ చేశాం. దట్ ఇండియా అప్పుడు ఇండస్ట్రీస్ ఎక్కువ లేదు ఇండియాలో. 1941, 42, 45లో ఈ సెకండ్ 5 year ప్లాన్లో ఇండస్ట్రీకి ఎక్కువ స్ట్రెస్ చేయాలని పెట్టి డెవలప్ సమ్ ప్లాన్స్ ఫర్ ది గవర్నమెంట్. దట్స్ ది బిగినింగ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఇండియా. 1953-54లోనే సిఆర్ రావుకు ఇల్లినాయ్స్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేసే అవకాశం దక్కింది. అక్కడి డిజిటల్ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని భారతీయ గణాంక సంస్థలో ప్రవేశపెట్టడానికి కృషి చేశారు. అనంతరం 1962లో ఆయన స్టాన్ఫోర్డ్ వర్సిటీలో అదే గౌరవాన్ని పొందారు. పరిశోధనలను శ్వాసిస్తూనే 25 ఏళ్ల గణాంక శాస్త్ర అభివృద్ధి పరిణామ క్రమాన్ని అక్షరబద్ధం చేస్తూ 1965లో రావ్ ఓ పుస్తకం రాశారు. లీనియర్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ శీర్షికతో వెలువడిన ఆ పుస్తకానికి నేటికీ ఆదరణ తగ్గలేదు. ఇక సిఆర్ రావు పరిశోధన విషయానికొస్తే ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు వివిధ రంగాల్లో సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి నేటికీ దోహదం చేస్తున్నాయి. ఆయన అనేక పద్ధతుల్లో సేకరించిన డేటాలో నమూనాలను తీసుకుని చేసే శాస్త్రీయ విశ్లేషణ, తద్వారా విశ్వసనీయత నిర్ధారణే క్రేమర్ రావ్ ఇన్ఈక్వాలిటీ. ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుతం క్వాంటం ఫిజిక్స్లో ఉపయోగిస్తున్నారు. ఇక శాస్త్రబద్ధ అంచనాల కోసం ఉపయోగపడే సిద్ధాంతం రావ్ బ్లాక్ వెలైజేషన్. చంద్రుని దూరాన్ని ప్రత్యక్షంగా కొలవడం అసాధ్యం. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు రావ్ బ్లాక్ వెలైజేషన్ పద్ధతిలో స్టాటిస్టిక్స్ను ఉపయోగించుకుంటారు. సిఆర్ రావు రూపొందించిన గణాంకాలు ఇంజనీరింగ్ విభాగాల్లో దేశ రక్షణకు ఇప్పటికీ ఎంతగానో సాయపడుతున్నాయి. మన గగనతలంలోకి ప్రవేశించే విమానాలు గూఢచారి విమానాలా, లేక శత్రుదేశం నుంచి ఏకంగా దాడి చేయడానికి దూసుకొచ్చిన వార్ ప్లేన్లా అనే విషయాన్ని కేవలం రాడార్లే నిర్ధారించలేవు. సిగ్నల్ పంపిణీని విశ్లేషించిన మీదట అది ఏ రకమైన స్పేస్ క్రాఫ్టో నిర్ధారిస్తారు. ఏ దిశగా పోతుందో కనిపెడతారు. అక్కడక్కడ సిఆర్ రావు రూపొందించిన గణాంక పద్ధతులు ఇందుకు ఉపయోగపడుతున్నాయి. స్టాటిస్టిక్స్ ఉంటే దే కెన్ డూ బెటర్ రీసెర్చ్ ఇన్ ఆల్ అదర్ సైన్సెస్. మొదట స్టాటిస్టిక్స్ అప్లికేషన్ ఆంథ్రపాలజీ కదా, అది బయోమెట్రిక్స్ అన్నమాట. దాని తర్వాత ఎకనామిక్స్, జెనెటిక్స్, వీటిల్లో స్టాటిస్టిక్స్ ఉపయోగించి రీసెర్చ్ చేసేవాడిని. తర్వాత అమెరికాకు వెళ్ళినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయమన్నారు. ఇప్పుడు స్పై ప్లేన్స్ పంపిస్తారు చూడండి, మనం చూడలేము కాదు, సిగ్నల్స్ పంపించి దానివల్ల కనుక్కోవాలి ఎన్ని స్పై ప్లేన్స్ పోతున్నాయి, ఏ డైరెక్షన్లో పోతుందని. సో దాని మీద స్టాటిస్టిక్స్ ఉపయోగించి వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. హౌ టు డిటెక్ట్ స్పై ప్లేన్స్ అండ్ హౌ మెనీ స్పై ప్లేన్స్ ఆర్ ఫ్లయింగ్, ఎలా వెళ్తున్నది ప్లేన్స్, బికాజ్ దే హ్యావ్ టు షూట్ చేయాలి కదా. సో ఏ డైరెక్షన్లో పోతున్నది అవన్నీ కనుక్కోవడానికి స్టాటిస్టిక్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 1972 మహలనోబిస్ మరణంతో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బాధ్యతల భారం పూర్తిగా సిఆర్ రావుపై పడింది. ఆ సంస్థ సెక్రటరీ డైరెక్టర్గా ఆయన విధులు చేపట్టారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులను గణాంక శాస్త్రం వైపు ఆకర్షింపచేశారు. పరిశోధనలు ప్రోత్సహించారు. అంతేకాదు, అనేక ప్రభుత్వేతర విభాగాలకు గణాంక సేవలందించారు. అదే సమయంలో భారత ఎకనామెట్రిక్స్ సొసైటీని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు. టోక్యోలోని ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఎడ్యుకేషనల్ సెంటర్కు 7 ఏడాది పాటు అధిపతిగా వ్యవహరించారు. ఈ పదవిలో ఉంటూ ఆసియా దేశాల్లో గణాంక శాస్త్ర ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని జపాన్లో ఉంది. 30 years నుంచి రన్ అవుతుంది, బాగా రన్ అవుతుంది. స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. అంటే ఆఫీసర్స్ వర్కింగ్ ఇన్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, దే పీరియాడికల్గా అక్కడ పోయి
సమ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు అనమాట. బట్ కలకత్తాలో మాత్రం ఈ సెంటర్ ఉంది, ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఎడ్యుకేషన్ సెంటర్. ఇప్పటికీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. దానికేమో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి అంత సరిగా ఉందా, ఏమన్నా మార్పులు కావాలా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూసి వాళ్ళకి చెప్తూ ఉంటాను అన్నమాట. గణాంక శాస్త్రంలో భారతీయ యశస్సును దశ దిశలా చాటిన సిఆర్ రావు కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 16 దేశాల్లోని 28 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రకటించాయి. 1963లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. 1965లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1967లో యూకేలోని రాయల్ సొసైటీ ఫెలోగా సత్కారం పొందారు. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి తన కన్నబిడ్డను సత్కరించుకుంది. 1968లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 1979లో ఓహియో స్టేట్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో గౌరవించింది. 2002లో ఆయన అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ సత్కారాన్ని అందుకున్నారు. 2010వ సంవత్సరంలో భారత ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి ఇచ్చే ప్రఖ్యాత ఇండియా సైన్స్ అవార్డును సిఆర్ రావుకి ఇచ్చి గౌరవించింది. ప్రపంచ గణాంక రంగానికి సిఆర్ రావు చేస్తున్న సేవలను గుర్తించి 2011లో లండన్ రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ గై గోల్డ్ మెడల్ ఇచ్చి సత్కరించింది. 2015లో సర్దార్ పటేల్ ఫౌండేషన్ వారు సిఆర్ రావుకు సర్దార్ రత్న అవార్డు ప్రదానం చేశారు. 2004 సిఆర్ రావు పేరిట హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ని నెలకొల్పారు. అలాగే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అనేక సందర్భాలలో సందర్శిస్తూ సలహాలు సూచనలు అందిస్తున్నారు. ఆయన అలసటలేని అవిశ్రాంత శోధకుడు. ఎన్నో పదవులు, మరెన్నో హోదాలు ఆయన్ను వరించాయి. సిఆర్ రావు సేవల్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనను వివిధ సంస్థలకి సలహాదారుడిగా నియమించాయి. విశాఖపట్నం, విజయవాడ, నందిగామ, హైదరాబాద్ నగరాల్లోని పలు ప్రాముఖ్యత గల రహదారులకు సిఆర్ రావు పేరే పెట్టారు. అలాగే స్టాటిస్టిక్స్ సాంకేతికాంశాన్ని అభివృద్ధి పరిశోధనలు జరపడానికి సిఆర్ రావు పేరిట హైదరాబాదులో ప్రతిష్టాత్మకంగా స్టాటిస్టిక్స్ సంస్థని నెలకొల్పారు. హైదరాబాదులో ఉన్న అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో సిఆర్ రావు కుమార్తె తేజస్విని రావు రూపకల్పన చేసిన సిఆర్ రావు గారి గ్యాలరీ ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంది. అంతులేని జిజ్ఞాసకు వయస్సుతో పనిలేదు. ఆయన నిత్య విద్యార్థి, నిరంతర పరిశోధకుడు. 2020 సెప్టెంబర్ 10 సిఆర్ రావు తాను శతవసంతాలు పరిపూర్ణంగా జరుపుకొని 101వ జన్మదినాన్ని జరుపుకున్నారు. శతాధిక వసంతాల వయస్సులో సైతం తన మేధస్సు ఎక్కడా చెక్కు చెదరలేదు. ఆయన తన ఆచార్య ప్రస్థానంలో ఇంతవరకు 400 పరిశోధనా పత్రాలు సమర్పించారు. 50 మంది పీహెచ్డీ విద్యార్థులకి గైడ్గా వ్యవహరించారు. గణాంక శాస్త్రీయ పరిశోధనలో ఆయన ప్రవేశపెట్టిన విధానాలు, రూపకల్పన చేసిన సాంకేతిక పద్ధతులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో ప్రామాణికాలు. వాటన్నింటినీ సిఆర్ రావు పద్ధతులుగానే తన పేరుతోనే పిలుస్తారు. శతాబ్దాల నుండి ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన ఆవిష్కర్తల జాబితాల్లో మన తరం వ్యక్తిగా, మన తెలుగువాడిగా, మన దేశ పౌరుడిగా డాక్టర్ సిఆర్ రావు మనకెంతో గర్వకారణం. ముందు తరాలకు నిత్యం స్ఫూర్తి మంత్రం, మార్గదర్శనం.